చాలా కాలం క్రితం పచ్చని కొండలు మరియు విశాలమైన పొలాలతో చుట్టుముట్టబడిన ప్రశాంతమైన గ్రామంలో రాము అనే ఒక యువ గొర్రెల కాపరి ఉండేవాడు. ప్రతిరోజూ రాము గ్రామస్తుల గొర్రెలను అడవికి సమీపంలోని గడ్డి వాలులపై మేయడానికి తీసుకెళ్లేవాడు. అతని పని సరళమైనది, కాని తరచుగా బోరింగ్గా అనిపించేది. గొర్రెలు నిశ్శబ్దంగా గడ్డి తింటాయి, మరియు గంటలు నెమ్మదిగా గడిచిపోయాయి. ఏమీ ఉత్సాహంగా లేవు. ఒక మధ్యాహ్నం ఒంటరిగా మరియు సరదాగా భావించి రాము కొంత ఆనందించడానికి ఒక మార్గం గురించి ఆలోచించాడు. అతను ఒక బండరాయిపై నిలబడి బిగ్గరగా అరిచాడు, తోడేలు, తోడేలు, దయచేసి సహాయం చేయండి, తోడేలు గొర్రెలపై దాడి చేస్తోంది. అతని కేకలు విని గ్రామస్తులు తమ పనిని వదిలి కర్రలు మరియు పనిముట్లతో కొండపైకి పరుగెత్తారు. వారు రాము వద్దకు వచ్చినప్పుడు అతను నవ్వుతూ కనిపించాడు. తోడేలు లేదు, రాము గర్వంగా అన్నాడు. నువ్వు ఎంత త్వరగా వస్తావో చూడాలనుకున్నాను. గ్రామస్తులు చిరాకుపడ్డారు, కాని వారతన్ని హెచ్చరించారు. ఇలా అబద్ధాలు చెప్పకండి, ఒకరోజు ఎవ్వరూ నిన్ను నమ్మరు. రాము తల ఊపాడు, కాని లోపల అతను వారి మాటలను సీరియస్గా తీసుకోలేదు. కొన్ని రోజుల తరువాత రాము అదే ఉపాయాన్ని పునరావృతం చేశాడు. మళ్లీ అతను తోడేలు, తోడేలు అని అరిచాడు. గ్రామస్తులు అతనికి సహాయం చేయడానికి పరుగెత్తారు, కాని ఎటువంటి ప్రమాదం కనిపించలేదు. ఈసారి వారు చాలా కోపంగా ఉన్నారు. వారు రాముణ్ణి తిట్టి నిరాశతో తలలు ఊపుతూ తమ పనికి తిరిగి వెళ్లారు. ఆ సాయంత్రం సూర్యుడు అస్తమించడం ప్రారంభించగానే అడవి నుండి నిజమైన తోడేలు బయటకు వచ్చింది. దాని పదునైన కళ్ళు గొర్రెలపై స్థిరపడ్డాయి. భయపడిన రాము తన శక్తినంతా ఉపయోగించి తోడేలు, తోడేలు, దయచేసి నాకు సహాయం చేయండి అని అరిచాడు. కాని ఈసారి గ్రామస్తులు రాలేదు. రాము మళ్లీ అబద్ధం చెబుతున్నాడని భావించారు. తోడేలు గొర్రెలపై దాడి చేసింది, మరియు వారిలో చాలామంది పారిపోయారు లేదా గాయపడ్డారు. రాము తోడేలును భయపెట్టడానికి తన వంతు ప్రయత్నించాడు, కాని అది చాలా చిన్నది మరియు బలహీనంగా ఉంది. గ్రామస్తులు చివరికి వచ్చి ఏం జరిగిందో చూసినప్పుడు రాము ఏడుస్తున్నాడు. అతను సిగ్గుపడ్డాడు మరియు చాలా బాధపడ్డాడు. నేను సరదా కోసం అబద్ధాలు చెప్పాను అని అతను మెల్లగా అన్నాడు. ఇప్పుడు ఎవ్వరూ నన్ను నమ్మడం లేదు. గ్రామస్తులు అతన్ని ఓదార్చారు, కాని ఒక ముఖ్యమైన పాఠాన్ని గుర్తుచేశారు. నమ్మకాన్ని సంపాదించడం కష్టం మరియు కోల్పోవడం చాలా సులువు అని వారన్నారు. ఆ రోజునుండి రాము మళ్లీ ఎప్పుడూ అబద్ధం చెప్పలేదు. అతను నిజాయితీగా, బాధ్యతగా మరియు తన మాటలతో జాగ్రత్తగా ఉన్నాడు. నెమ్మదిగా గ్రామస్తులు అతన్ని మళ్లీ విశ్వసించడం నేర్చుకున్నారు. కథ యొక్క నీతి: అబద్ధాలు నమ్మకాన్ని నాశనం చేస్తాయి, మరియు నమ్మకం లేకుండా ఎవ్వరూ మీకు సహాయం చేయరు. మీరు నిజం మాట్లాడినా సరే.